మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే 2025 సంవత్సరంలో వీళ్ళకి ఈ శని భగవానుడు యొక్క మార్పు అనేది చాలా పెద్ద ఊరటనివ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావంతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే అష్టమ శనిలో ఉన్న ఏదైతే ప్రభావం ఉందో ఈ అష్టమ శని ప్రభావం వల్ల కాస్త అష్టకష్టాలు, అనారోగ్య సమస్యలు, ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ అష్టమ శని నుండి శని భగవానుడు నవమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే నవమ స్థానము పెద్దగా యోగించకపోయినా కానీ అష్టమ స్థానం కన్నా కొద్దిగా ఆ స్థానం అనేది కాస్త ఇబ్బందుల్ని తగ్గుముఖం పట్టించేలా చేస్తుంది. అయితే ఈ నవమ స్థానంలో శని భగవానుడు అంటే భాగ్యస్థానంలో అంటే పూర్వపుణ్యస్థానంలో శని భగవానుడు ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్వపుణ్యస్థానంలో శని భగవానుడు ఉన్నాడో అంటే పూర్వపుణ్యం ఉంటేనే మనం ఏదైనా పని చేస్తే ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు ఆ పూర్వపుణ్యస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది, కాస్త పనిలో ఆలస్యం అవుతుంది. అంతేగాని అవ్వకపోవడం అంటూ ఏముండదు. పని అయితే అవుతుంది, అవ్వకపోవడం మాత్రం ఉండదు. అయితే ఇంతకు ముందున్న కష్టాలు మాత్రం ఇప్పుడు ఉండవు. కాబట్టి శని భగవానుడి యొక్క మార్పు కొంతవరకు ఊరట లభిస్తుంది, కానీ యోగదాయకమైతే మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి కాదు. అలాగే ఇక శని తర్వాత ఈ యొక్క శని ప్రభావాన్ని అంటే అష్టమ శని ప్రభావం వెళ్ళిపోయినా కూడా ఈ భాగ్యస్థానంలో ఉన్న శని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, లేదా శివుడికి సంబంధించిన శ్లోకాలు, ఆయన జపము ఏది చేసినా కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సంధ్యా సమయంలో అంటే మనకి సాయంకాలం పూట ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, లేదా సాయంకాలం కుదరని వాళ్ళు పొద్దున పూట నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, ఏవి చేసినా కూడా వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ అంటే ఇందులో ఏది కుదిరితే అది చేసుకోవడం అనేది ఉత్తమం. దీనితో పాటుగా రాహు వీళ్ళకి మే 18వ తారీఖు నుండి అంటే వీళ్ళకి అష్టమ దోషం అంటే ఇక్కడ రాహు వీళ్ళకి మీనరాశిలోంచి కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి అష్టమ రాహు దోషం అనేది ఏర్పడుతుంది. అంటే అష్టమ స్థానంలో రాహు, కాబట్టి దుర్గారాధన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే ఇంట్లో దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం కానీ, లేదా దుర్గా ఆరాధన చేసుకోవడం కానీ, లేదా రాహుకాల సమయాల్లో కుదిరితే ప్రతిరోజు రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, కుదిరిన వాళ్ళు కనీసం రాహుకాలంలో అంటే మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఈ 3 రోజులైనా సరే రాహుకాల దీపాలు పెట్టుకోవడం, కుదిరినప్పుడు అమ్మవారికి ఈ యొక్క దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం. లేదు ఇది కూడా మాకు కుదరదండి అని అనుకున్నప్పుడు మనకి గుళ్ళల్లోనే ఈ రాహుకాల సమయాల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలను పొందుతారు. అలాగే అష్టమ రాహువు కాబట్టి కాస్త అనారోగ్య సమస్యలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా సమయానికి నిద్ర, భోజనము ఇలాంటివి చేసుకోవడం అంటే సమయపాలన చేయడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ ద్వితీయంలో కేతువు కూడా ఎప్పుడైతే వస్తాడో అంటే
కన్య నుంచి సింహంలోకి ఎప్పుడైతే కేతువు కూడా వెళ్తున్నాడో ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలో వెళ్తాడు. కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆర్థికపరమైన ఖర్చులు కూడా కొంచెం ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే కుటుంబపరంగా ఉన్నా కూడా ఇందులో ఆర్థికంగా కొంత దైవపరంగా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే దైవపరంగా ఖర్చు పెట్టినా కూడా ఖర్చులను తట్టుకోవాలి కదా. కాబట్టి ఆ ఖర్చులను తట్టుకోవాలంటే కూడా ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి, అనవసరమైన ఖర్చులు లేకుండా. అలాగే కుటుంబ స్థానంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సంవత్సరం సరిపోతుంది. అలాగే ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క గురువు కూడా వీళ్ళకి ఏ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా ఒక ఎత్తు, గురుగ్రహం ఏ స్థానంలోకి రావడం ఒక ఎత్తు. అంటే మిగతా గ్రహాలు ఏ వ్యయంలోకి వచ్చినా పెద్దగా శుభ ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న శని రాహు కేతువులు, గురువు మాత్రం శుభ కార్యక్రమాన్ని లేదా ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాన్ని లేదా ఏదైనా తీర్థయాత్రలు అంటే ఏదైనా దైవ సంబంధిత పనులు చేయడం, అంటే ఏదైనా ఒక పురాణ పఠనం పెట్టించడం, లేకపోతే ఏదైనా కొన్ని మనకి ఈ దైవానికి సంబంధించిన వస్తువులు కొనడం, అవి పంచిపెట్టడం, లేదా దైవానికి సంబంధించిన పనులు చేపట్టడం, అందులో పాల్గొనడం, లేదా ఇష్టాగోష్ఠులు అంటే ఓన్లీ కేవలం ఆధ్యాత్మికపరమైన చర్చలు జరగడం, ఇలాంటివన్నీ కూడా ఈ గురువు ఏ స్థానంలో ఉండడం. అలాగే ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు లేదా ఈ ఇన్వెస్ట్ చేసినవి ఏవైతే ఖర్చు పెడుతున్నారో అవి శుభపరంగా అంటే శుభానికి దారి తీసేవిగా ఉండడం వల్ల ఉంటాయి. కాబట్టి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అవి చేయాలన్నా కూడా. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం అనేది మంచిది. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకుని ప్రతిరోజు స్నానం, చిటికెడే ఎక్కువ కాదు, వేసుకుని స్నానం చేయడం ద్వారా కూడా ఈ గురువు యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శని నవమ స్థానంలో ఉన్నాడు, పెద్దగా యోగించడు. అలాగే రాహు యోగించడు, కేతువు కూడా యోగించడు. మనకి గురువు కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు మొత్తం మీద ఈ ప్రధాన గ్రహాలన్నింటికీ కూడా వీళ్ళు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు వాటికి సంబంధించిన పరిహారాలు అనేవి తప్పనిసరిగా పాటించడం అనేది చెయ్యాలి. ఇప్పటి వరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు
ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మజాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం, అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.